హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య నీట్ 2024కి సంబంధించి ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది. 2 దరఖాస్తులు చాలు అని చెప్పి ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ని మన వాట్సాప్లో షేర్ చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అసలు ఏంటి ఇది అని చెప్పి. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. సో ఇక టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే, ఈ వైరల్ అవుతున్న న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిందనమాట. ప్రీవియస్ ఇయర్స్లో అంటే మునుపటి సంవత్సరంలో ఉన్న కౌన్సిలింగ్ పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో మార్పులు చేస్తున్నట్లుగా, అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మార్పులు చేయబోతున్నట్లుగా ఈ న్యూస్ ఆర్టికల్లో అయితే మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళకి కౌన్సిలింగ్ పైన అవగాహన లేదు కాబట్టి అసలు లాస్ట్ ఇయర్లో కౌన్సిలింగ్ పద్ధతి ఏ విధంగా ఉంది, ఈ ఇయర్ ఏ విధంగా మార్చబోతున్నారు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు కౌన్సిలింగ్ పద్ధతి ఏ విధంగా ఉండేది అంటే, ఎవరైతే స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి అంటే కౌన్సిలింగ్కి అప్లై చేయాల్సి ఉండేది. అంటే ఎవరైతే స్టూడెంట్ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పర్టికులర్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే సీట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించిన కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ మెరిట్ పొజిషన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బట్టి వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక నీట్ రాసిన స్టూడెంట్కి ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ అవైలబుల్గా ఉంటాయి, అంటే ఎన్ని కౌన్సిలింగ్కి తను అప్లై చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ చూడొచ్చు, నీట్ రాసిన స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు, స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఆల్ ఇండియా కోటా ఏంటి, స్టేట్ కోటా ఏంటి అంటే, సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ప్రతి స్టేట్లోనూ ఉన్న మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి 15% సీట్లని నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా కోటా లెవెల్లో ఎంసీసీ వెబ్సైట్ ద్వారా సీట్లు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 15% సీట్స్ ప్రతి స్టేట్ నుండి తీసుకొని ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ మనకి చాలా రకాల కోటాస్ కూడా ఉంటాయి, వాటి గురించి త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనమాట. సో దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇకపోతే రెండవది వచ్చేసి స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనమాట. అంటే ఇది స్టేట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కండక్ట్ చేసి సీట్ అలాట్మెంట్స్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ స్టేట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ 85% సీట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ స్టేట్లో ఉన్న 85% సీట్లని కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళైతే కండక్ట్ చేసి సీట్ అలాట్మెంట్స్ అయితే చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ని కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 85% సీట్లు ఏవైతే ఉన్నాయో డాక్టర్ వైఎస్ఆర్యుహెచ్ఎస్ అనే అథారిటీ వాళ్ళు ఫిలప్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవచ్చు, స్టేట్ కోటా కౌన్సిలింగ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక్కదానికైనా అప్లై చేయొచ్చు, లేదంటే రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మరొక విషయం వచ్చేసి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 2 రకాల కౌన్సిలింగ్స్ అనేవి ఉంటాయి. ఒకటి కన్వీనర్ కోటా, రెండవది వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో, అంటే గౌట్ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో వీటికి కన్వీనర్ కోటా అంటారు. సో దీనికి సపరేట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ అనేది వస్తుంది. ఇక మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే, ఎవరైతే పెయిడ్ సీట్స్, అంటే పెయిడ్ సీట్స్ ఉంటాయి కదా, మనీ పెట్టి చదువుతూ ఉంటారు కదా, సో వాటికి సంబంధించి మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. దీనికి కూడా సపరేట్గా అప్లికేషన్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ స్టూడెంట్ కావాలనుకుంటే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే స్టేట్ విషయానికి వస్తే ఫ్రీ సీట్ కావాలి అని అనుకుంటే కన్వీనర్ కోటాకి అప్లై చేసుకోవచ్చు, లేదు పెయిడ్ సీట్ కావాలి అని అనుకుంటే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవచ్చు, లేదు నేను ఎక్కడొస్తే అక్కడ జాయిన్ అవుతాను అంటే 3 కౌన్సిలింగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఉన్నాడు అని అనుకోండి, తను ఆల్ ఇండియా కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, స్టేట్ కోటాలో కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అండ్ మేనేజ్మెంట్ కోటా పెయిడ్ సీట్స్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ 3 అప్లికేషన్స్ అప్లై చేసేసాడు, 3 అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. తను తెలంగాణ స్టేట్కి కూడా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే
మళ్ళీ తెలంగాణలో మనకి కన్వీనర్ కోటా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన తెలుగు స్టూడెంట్స్కి ఇక్కడ మాత్రమే 2 స్టేట్స్లో కలిపి 5 అప్లికేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో 5 అప్లికేషన్కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కావాలనుకుంటే సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో సపరేట్గా పేమెంట్ కూడా చేయాలి. సో ఇలా నీట్ రాసిన ఒక స్టూడెంట్ మల్టిపుల్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మన స్టేట్ అని చెప్పి, పక్క స్టేట్ అని చెప్పి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అని చెప్పి ఇలా చేయడం ద్వారా స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కౌన్సిలింగ్ రూల్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే టైంలో జరగవు. ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయాక స్టేట్ కోటా ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. సో ఇలా జరగడం ద్వారా స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారనమాట. అండ్ అదే కాకుండా కొంతమంది స్టూడెంట్స్కి రూల్స్ తెలియక, లేదంటే కొంతమంది స్టూడెంట్స్కి రూల్స్ తెలిసినా కానీ బెటర్ కాలేజ్ కోసం వెళ్ళినప్పుడు సీట్స్ బ్లాకేజ్ అనేది చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఆపడానికి, స్టూడెంట్స్ స్ట్రెస్ తగ్గించడం కోసం, సీట్స్ బ్లాకేజ్ని ఆపడం కోసం, అదేవిధంగా కౌన్సిలింగ్ అనేది ప్రతిసారి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయిపోయాక స్టేట్ కోటా కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వడం వల్ల మనకి అకాడమిక్ ఇయర్లో కూడా చాలా డిలే అనేది అవుతుంది. సో వీటన్నిటిని ఆపడానికి మనకి కామన్ కౌన్సిలింగ్ అనేది తీసుకురావాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చూశారు. బట్ కొన్ని స్టేట్స్ దీన్ని ఒప్పుకోకపోవడం వల్ల కామన్ కౌన్సిలింగ్ అనేది జరగలేదు. సో ఈ కామన్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సపరేట్ రిజిస్ట్రేషన్, స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సపరేట్ రిజిస్ట్రేషన్, అంటే మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ కావచ్చు, కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ కావచ్చు, మన స్టేట్ రిజిస్ట్రేషన్, పక్క స్టేట్ రిజిస్ట్రేషన్. సో ఇలా స్టూడెంట్ చాలా రకాల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఆ రిజిస్ట్రేషన్స్ అన్నీ లేకుండా కేవలం ఆల్ ఇండియాలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే దేశవ్యాప్తంగా ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్న సీట్స్ని ఫిల్ చేయడానికి కేవలం 2 రిజిస్ట్రేషన్స్, అంటే 2 దరఖాస్తులు చేసే విధంగా వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 రకాల సీట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీ సీట్స్, రెండవది మేనేజ్మెంట్ కోటా సీట్స్, అంటే పెయిడ్ సీట్స్ ఉంటాయి కదా. సో ఫ్రీ సీట్స్కి ఒక అప్లికేషన్ అండ్ మేనేజ్మెంట్ కోటా పెయిడ్ సీట్స్కి ఒక అప్లికేషన్, 2 అప్లికేషన్స్తో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే విధంగా వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్రీ సీట్స్ కోసం ఒక అప్లికేషన్ చేసుకున్నారంటే, సో మీరు మన స్టేట్లో సీట్ కావచ్చు, ఆల్ ఇండియా లెవెల్లో సీట్ కావచ్చు, పక్క స్టేట్లో సీట్ కావచ్చు, ఎక్కడైతే మనం ఎలిజిబుల్ అవుతామో అక్కడ మనం సీట్ తీసుకోవచ్చు. ఒకవేళ మనకి వచ్చిన సీట్ నచ్చలేదు అంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెయిట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు మేనేజ్మెంట్లో సీట్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్కి చేసుకున్నట్లయితే మన స్టేట్లో కావచ్చు, నేషనల్ వైడ్గా కావచ్చు, పక్క స్టేట్లో కావచ్చు, అంటే మన నీట్ ఎంట్రన్స్ ద్వారా ఉన్న కాలేజెస్లో మనమైతే సీట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 అప్లికేషన్స్తో ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే విధంగా వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అంటే 2024, అంటే ఇప్పుడు అప్కమింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అమల్లోకి తీసుకురావాలని వీళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ ఇది పాసిబుల్ అవుతుందా లేదా, ఇది కన్ఫామ్గా వస్తుందా లేదా అని అయితే ఇంకా అఫీషియల్గా డిక్లేర్ అయితే చేయలేదు. ఒకవేళ అఫీషియల్గా డిక్లేర్ చేస్తే మన ఛానల్లో ఇమీడియట్గా అయితే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.